నమస్కారం, జ్యోతిబా టీవీకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై బీఆర్ఎస్ అధినేత ఫోకస్. మాగంటి సునీత విజయం కోసం కేటీఆర్, హరీష్ రావుతో కేసీఆర్ సమాలోచనలు, పలు ఆరోపణలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ నేతలు అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతలకు మార్గనిర్దేశం చేయనున్నారు. మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఈ స్థానంలో ఆయన సతీమణి మాగంటి సునీత పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. నామినేషన్ల పరిశీలన పూర్తయిన నేపథ్యంలో బుధవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కలిసి మాట్లాడారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కొత్తగా పార్టీలో చేరికలు, ప్రచార వ్యూహం తదితర అంశాలను ఇద్దరూ కేసీఆర్ కు వివరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎన్నికల గడువు దగ్గర పడుతున్నందున ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని సూచించినట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నందున ఆ ప్రభావం ఉప ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇకపై ప్రచారం, పోలింగ్ రోజు వ్యూహం, బూత్ మేనేజ్మెంట్ వంటి అంశాలపై ముఖ్య నేతలకు కేసీఆర్ స్వయంగా దిశానిర్దేశం చేయనున్నారు. ఇందులో భాగంగా గురువారం ఎర్రవల్లి నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు, కీలక నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. భక్తుల పాలిట కొంగు బంగారమైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారు ఈ రోజు భక్తులకు అత్యంత ప్రత్యేకమైన గాజుల అలంకారంతో దర్శనమిచ్చారు. అమ్మవారిని సుమారు 5 లక్షల అందమైన గాజులతో అలంకరించారు. ఈ అద్భుతమైన అలంకారం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు కన్నుల పండుగగా భావించారు. అలంకారం పనులు ప్రారంభించడానికి ముందు దేవస్థానం మరియు వేదిక కమిటీ ఆధ్వర్యంలో విధి విధానాల ప్రకారం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రత్యేక గాజుల అలంకారంతో అమ్మవారి దర్శనం నిన్న రాత్రి 11 గంటలకే ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచి ఈ మనోహరమైన రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఇంద్రకీలాద్రి పర్వతం ఈ రోజు భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గాజుల తర్వాత సేవే పరమాధర్మం అనే లక్ష్యంతో ఏనుగు సుదర్శన్ రెడ్డి చైర్మన్ గా ఉన్న వైఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎదిలాబాద్ గ్రామంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకే ఒక ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ వారి సౌజన్యంతో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అన్ని వ్యాధులకు సంబంధించిన నిపుణులైన డాక్టర్ల బృందం గ్రామానికి వచ్చి ప్రత్యక్షంగా పరీక్షలు నిర్వహించారు. పరీక్షలంతరం అవసరమైన రోగులందరికీ మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామ ప్రజల ఆరోగ్యం, వారి కుటుంబాల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన ఈ సువర్ణ అవకాశాన్ని అందరూ తప్పక వినియోగించుకోవాలని ట్రస్ట్ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గట్టగల రవి, సింగిల్ విండో డైరెక్టర్ చందుపట్ల ధర్మారెడ్డి, గట్కేసర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మేకల పద్మారావు, చందుపట్ల జీవన్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ పిట్టల శ్రీశైలం, బట్టే లక్ష్మణ్, యుగంధర్, డాక్టర్ పృథ్వీ మరియు వైఎస్ఆర్ ట్రస్ట్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఊరిలో ఉన్నాడు
నెంబర్ 2 డాక్టర్ బీపీ గోళీ ఎన్ని పూటలు వేసుకుంటాం? బీపీ గోళీ అంటే ఒకటే సార్, బాగా లివర్కి బాగా ఉంటుంది, ఇటువంటి ఉండొద్దు. ఇంకో విషయం అన్నగారు చెప్పింది ఏంటంటే మనకు పైనుంచి ధనవంతుల నుంచి ఆ నీళ్లు అన్నీ కలిసి ఏది జూబ్లీ బంజారాయిల్స్ అక్కడ నుంచి అన్ని నీళ్ళలో కలుషితమై తర్వాత ఇటు నుంచి ఇండస్ట్రియల్ అంతా కలుషితమై మన ఎల్లాది మీదకనే పోతాయి. దానివల్ల గ్రౌండ్ వాటర్ కలుషితంతో ఇటువంటి కెమికల్స్ చాలా. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మన కట్కేశ్వర్ మండలంలో ఉన్న ఎద్లాబాద్ గ్రామంలో మూసీ పర్వత ప్రాంతమైనందుకు ఇక్కడ చాలామంది అంటే దీర్ఘకాలిక వ్యాధుల మీద అవగాహన లేక ఎంతోమంది వ్యాధిగ్రస్తులై చాలామంది ఆర్థికంగా లేకపోతే కుటుంబ సభ్యులు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి మా ఈ వైఎస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక క్యాంపు అంటే ముఖ్యంగా క్యాన్సర్పై అవగాహన పెంచడం, దానికి స్క్రీనింగ్ టెస్ట్ చేయడం, ఇతర డాక్టర్లు అంటే కళ్ళ డాక్టర్లు, పళ్ళ డాక్టర్లు, జనరల్ ఫిజిషియన్ అంటే పృథ్వీ గారికి ఈ ఎల్లాబాద్ గ్రామస్తులు కావడంతో తన వంతు సహకారాలు అందిస్తామని చెప్పి ముందుకు వచ్చిన వారికి మా ఎల్లాబాద్ గ్రామ పెద్దల సహకారంతో ఈరోజు ఈ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరి అవగాహన కల్పించడం, సంబంధించిన ఇది వ్యాధి నిర్ధారణ అయినట్లయితే మేము వాళ్ళకి సాధ్యమైనంత వరకు ఉచితంగా లేకపోతే కొంచెం ఆర్థికంగా భారం కాకుండా ఉండే ఉద్దేశంతో ఈ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాం. క్యాంపులో చాలామంది పాల్గొంటూ ఉన్నారు. ఇంకా కూడా హైదరాబాద్ గ్రామస్తులు ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే గ్రౌండ్ వాటర్ కానీ ఎయిర్ పొల్యూట్ అయింది. ఎందుకంటే ఈ పారిశ్రామిక నుంచి విష కాలుష్యం వలన ఈరోజు వాటర్ కానీ ఎయిర్ కానీ అంతా చెడిపోయి ఉన్నది. కాబట్టి ఈ గ్రామంలో అత్యధికంగా ఈరోజు పశువులు కానీ పండించిన పంటలు కూడా విషంతో నిండిపోతూ ఉన్నది. కాబట్టి మనం అందరం అవగాహన కల్పించుకొని మంచిగా అంటే సొంతంగా మనం కూరగాయలు పండించుకోవడమా లేకపోతే దాని మీద ఇంకా డాక్టర్లు చెప్పిన సలహాలు సూచనలు తెలుసుకొని అన్ని రకాలుగా బాగుండాలి అనే ఉద్దేశంతోనే ఈ క్యాంపుల ద్వారా కొంతలో కొంతైనా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీనికి మీడియా వారు కూడా మాకు బాగా సపోర్ట్ చేసిండ్రు. ప్రజలు కూడా దీని మీద అవగాహన పెంచుకొని ఎద్లాబాద్ గ్రామంలో అన్ని రకాలుగా అంటే వాళ్ళు సంబంధించిన చర్యలు ఏవైతున్నాయో తీసుకుంటారని నేను డాక్టర్ల సూచన మేరకు తెలియజేస్తూ నాకు ఈరోజు ఈ సేవ చేసే కార్యక్రమం మా ట్రస్ట్కు నిరంతరం మేము ఎద్లాబాద్ గ్రామం అంటే నాకు ఒక అత్యధికమైన అంటే ప్రేమ ఉన్న గ్రామం కాబట్టి ఏ కార్యక్రమం తీసుకున్నా ఇక్కడి నుంచి చేస్తాం. మా వంతు ప్రయత్నం చేస్తాం. మీ అందరికీ ప్రత్యేకంగా మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎద్లాబాద్ గ్రామంలో మన ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో వైఎస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ క్యాన్సర్ నిరోధిక క్యాన్సర్ స్క్రీనింగ్ సదస్సు మరియు అవగాహన సదస్సుని మా క్లినిక్ని ఈరోజు ఏర్పాటు చేసిన వైఎస్ రెడ్డి ట్రస్ట్. ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడు మండలంలో సముద్ర అలల ఉధృతి ప్రజలను భయాందోళన గురిచేస్తోంది. తుప్పిలిపాలెం తీర ప్రాంతంలో బంగాళాఖాతం దాదాపు 50 అడుగుల మేర ముందుకు చొచ్చుకొచ్చింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా సముద్రంలో అలలు సాధారణ కంటే భారీగా ఉధృతంగా ఎగిసిపడుతున్నాయి. తీరం కోతకు గురవుతోంది. అలలు వేగంగా గ్రామాలకు చేరుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన జిల్లా యంత్రాంగం మరియు రెవెన్యూ అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. తీరానికి సమీపంలో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే అప్రమత్తం చేసి వారికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రాబోయే 24 గంటల్లో అల్పపీడన ప్రభావం కొనసాగే అవకాశం ఉన్నందున తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరింపు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఏఎస్పీ పైన రోహిత్ కుమార్ చౌదరి పైన ఆయన చేసిన వ్యాఖ్యలపైన మీరేం ఖండిస్తారు? మనకు నిన్న పోలీస్ కమెమరేషన్ డే అక్రాస్ ద కంట్రీ అక్టోబర్ 21 అబ్జర్వ్ చేయడం జరిగింది. సో పోలీస్ కమెమరేషన్ డే అంటే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినటువంటి పోలీస్ వారి త్యాగాన్ని మనము స్మరించుకోవాలా. అండ్ వాళ్ళ ఫ్యామిలీస్కి మేము కూడా మీతో పాటు ఉంటామని ఒక ధైర్యం చెప్పారు. సో అలాగే అక్రాస్ కంట్రీ కూడా ఈ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయడం జరిగింది. అనంతపురంలో కూడా మేము ఈ ప్రోగ్రామ్ని చేయడం జరిగింది. సో ఒక డిపార్ట్మెంట్ ప్రాణాన్ని పణంగా పెట్టి ఎప్పుడు కూడా ఒక చిన్న ట్రాఫిక్ నుంచి పట్టి ఒక మేజర్ కెలామిటీ వరకు ముందుండి ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి పనిచేస్తారంటే అది పోలీస్ డిపార్ట్మెంట్. సో ఇట్లాంటి కమెమరేషన్ డే రోజున ఒక బెదిరింపు ధోరణులతో దూషించడంతో దుర్భాషలాడుతూ ఒక ఇండివిజువల్ గా టార్గెట్ చేస్తూ ఒక నిజాయితీగా పనిచేస్తున్న ఒక ఆఫీసర్ గురించి మాట్లాడటం చాలా బాధాకరం. సో దీని గురించి మనము దీన్ని చట్టరీత్యంగా నేరం కూడా అండ్ దీని గురించి మనము చట్టరీత్యంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మనము ఒక కమెమరేషన్ డేలో లాస్ట్ 1 year లో చూసినట్టయితే దాదాపుగా 12 మంది మా జిల్లాలో ప్రాణాలు కోల్పోయారు. సో కమెమరేషన్ డే టైంలో మనకు కుదిరితే 2 మంచి మాటలు అండ్ మనం ఎలాగా పోలీస్ డిపార్ట్మెంట్ సేవలు ఎలాగా సొసైటీకి మంచి అవ్వడంలో బాగా చేయడంలో ఎలాగా వాళ్ళ రోల్ ఏముంది అండ్ వాళ్ళ త్యాగాలు ఏమి ఉన్నాయి దాని గురించి మాట్లాడాలి తప్ప ఇలాగా బెదిరింపుతో థ్రెటనింగ్ దీంతో అండ్ పర్సనల్ టార్గెటింగ్ చేయడం అనేది ఒక చట్టరీత్యంగా మనకు నేరం కూడా అవుతుంది అండ్ దానికి తగినట్టు మనం చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. ప్రాణరక్షణ కోసం గన్ లైసెన్స్ ఇచ్చింటారు కదా సార్, మీతోనే కాదు గన్ మాతో కూడా అన్నారు. గన్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి ఏమన్నా సిఫారసు చేస్తారా? దాని గురించి కూడా మనం యాజ్ పర్ లీగల్ ప్రొవిజన్స్ ఆలోచించి దాని మీద కూడా మనం చట్టరీత్యంగా చర్యలు ఏబీ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.